డ్రామా. ఎపిసోడ్ 81 విజయ్ను కలిసిన చెర్రీ బేబీ. విజయ్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వైట్ కలర్ పాష్ కార్ను చూపిస్తూ, మధుశ్రీ, ఇప్పటి నుండి ఈ కార్ను నువ్వు వాడుకోవచ్చు. చెర్రీ బేబీని కూడా ఇందులోనే తీసుకురా అని కార్ కీస్ ఇస్తూ అంటాడు. పవిత్ర విజయ్ ఆఫర్ను తిరస్కరిస్తూ, ఇట్స్ ఓకే మిస్టర్ విజయ్, ఇంత పెద్ద వస్తువును నేను తీసుకోలేను, థ్యాంక్స్ అని చిన్నగా నవ్వుతుంది. విజయ్ ఈ కార్ను పవిత్ర కోసమే స్పెషల్ గా తెప్పించాడు. పవిత్ర యాక్సెప్ట్ చేయదని ముందే ఊహించి, పర్లేదు మధుశ్రీ, నువ్వు దీన్ని యూజ్ చేసుకో, నేను యాక్సిడెంట్ అవ్వకముందు ఈ కార్ను యూజ్ చేసేవాడిని, కాని ఇప్పుడు దీన్ని నడపలేను, ఇది వాడకపోయేసరికి దుమ్ముతో నిండిపోతుంది, ఎలాగో నీకు కారు లేదు కదా, అందుకే దీన్ని ప్రస్తుతానికి యూజ్ చేసుకో అంటూ కన్విన్స్ అయ్యే విధంగా చెప్తాడు. తన కోసం స్పెషల్గా కార్ పంపించాడేమో అని పవిత్ర డిక్లైన్ చేసింది. కాని అది ఆల్రెడీ యూజ్ చేసిన కార్ అని విన్నాక తీసుకోడానికి కన్విన్స్ అవుతుంది. పవిత్ర కార్ డోర్ ఓపెన్ చేసి చూడగానే సర్ప్రైజ్ అవుతుంది. కార్లో ఒక చైల్డ్ సీట్ ను ఇన్స్టాల్ చేయడమే కాదు, కార్ను మొత్తం ఖుషీకి ఇష్టమైన పింక్ కలర్ మినీ మౌస్ బొమ్మలతో డెకరేట్ చేయబడింది. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇందులో చైల్డ్ సీట్ కూడా ఉందా అని పవిత్ర అడుగుతుంది. చెర్రీ బేబీకి ఇదంతా నచ్చుతుందనుకుంటాను అని విజయ్ చిరునవ్వుతో బదులిస్తాడు. అఫ్కోర్స్ మిస్టర్ విజయ్, తనకు చాలా నచ్చుతుంది, థాంక్యూ, ఈ కార్ నిజంగా పర్ఫెక్ట్ గా ఉంది అని ఉత్సాహంగా చెప్తుంది. విజయ్ తన చేతికి కార్ కీస్ ఇవ్వగానే పవిత్ర కార్ లోపల కూర్చుని హ్యాపీగా విజయ్కి టాటా చెప్పి తాతయ్య ఇంటికి వెళ్లిపోయింది. తన డైలీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి విజయ్ వల్ల ఒక సొల్యూషన్ దొరికినందుకు పవిత్ర హ్యాపీగా, అతని హెల్ప్ కి కృతజ్ఞతగా ఫీల్ అవుతుంది. పవిత్ర తాతయ్య ఇంటికి చేరగానే రాజేశం గార్డెన్లో కూర్చుని టీ తాగడం చూసి అతని పక్కన వెళ్లి కూర్చుంటుంది. ఖుషి కూడా అదే గార్డెన్లో కైట్తో ఆడుకుంటూ ఉంది. కాని తను పవిత్ర వచ్చిందని గమనించలేదు. రాజేశం పవిత్రకి కూడా ఒక కప్లో టీ పోసి ఇస్తూ, ఎలా ఉన్నావు చిట్టి తల్లి, షూటింగ్ బాగా జరుగుతుందా, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా అని అడుగుతాడు. పవిత్ర టీ తాగుతూ, హా బాగున్నా తాతయ్య, అంతా బాగా జరుగుతుంది, ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను బాగున్నాను అంటూ చిరునవ్వుతో సమాధానమిస్తుంది పవిత్ర. పవిత్ర ఎప్పుడూ తన కష్టాలను చెప్తూ తాతయ్యను బాధ పెట్టాలి అనుకోదు. రాజేశం కూడా పవిత్రను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడగలేదు. తాతయ్య ఆల్రెడీ పవిత్ర, కిరణ్ గురించి వచ్చిన రూమర్ను చూశాడు. కాని పవిత్ర దాన్ని హ్యాండిల్ చేయగలదని నమ్మి తన మనవరాలి విషయంలో ఇంటర్ఫియర్ కాలేదు. ఒకవేళ అది నిజమైనా రాజేశంకి ఎలాంటి ప్రాబ్లం లేదు. పవిత్ర విజయ్ ఫ్యామిలీలోని అబ్బాయిలను తప్ప వేరే ఏ అబ్బాయితో రిలేషన్లో ఉన్నా అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తాతయ్య, ఖుషి ఎలా ఉంది, నిన్ను బాగా కష్టపెడుతోందా, అల్లరి చేస్తుంది కదా అంటూ ఖుషి గురించి అడుగుతుంది పవిత్ర. లేదు లేదు, నా చిట్టి తల్లి ఖుషి చెప్పినట్టు వింటూ మంచిగా బిహేవ్ చేస్తోంది. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానివో ఖుషి కూడా అలాగే ఉంది. నా బంగారు తల్లికి కూడా నీలాగే కొత్తగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా హెర్బల్ మెడిసిన్ను నేర్చుకోవడానికి చాలా ఇష్టపడుతుంది. తనతో ఉంటే ప్రతిరోజు సంతోషంగా, ఇంట్రెస్టింగ్గా గడుస్తుంది అంటూ హ్యాపీగా చెప్తాడు తాతయ్య. రాజేశంకి ఖుషి అంటే చాలా ఇష్టం. ఈ చిన్నారి ఆలోచన విధానం, క్యూరియాసిటీ, టాలెంట్స్ కి ఎవరైనా ప్రేమలో పడిపోతారు. ఖుషి కైట్తో గార్డెన్ చుట్టూ తిరుగుతుంది. అలా ఆడుకుంటూ ఉండగా సడన్ గా పవిత్ర వాయిస్ వినిపించి తన అమ్మ దగ్గరికి సంతోషంతో పవి బేబీ అని అరుస్తూ వచ్చింది. ఖుషి పరిగెత్తుకుంటూ రావడం చూసి పవిత్ర కూడా తన దగ్గరికి వెళ్లి ఖుషీని ఎత్తుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ, ఖుషి బేబీ ఎలా ఉన్నావ్ అని ప్రేమగా అడుగుతుంది. ఖుషి కూడా పవిత్రను హక్ చేసుకుని ఆమె బుగ్గల మీద ముద్దు పెడుతూ, పవి బేబీ నేను సూపర్గా ఉన్నాను అని క్యూట్ వాయిస్ తో బదులు ఇస్తుంది. పవిత్ర ఖుషిని కిందకి దించి తన బుగ్గలను గిల్లుతూ, వావ్, ఖుషి బేబీ కొంచెం లావైంది కదా అని అంటుంది. ఖుషి స్వీట్ గా నవ్వుతూ
తన చబ్బీ ఫేస్ ను చూపిస్తూ, అవును బేబీ, నిన్నే తాతయ్య నా వెయిట్ చూశాడు. నేను 1 పెరిగాను అంటూ క్యూట్ గా 1 కేజీ బరువు ఎక్కువ పెరిగిందని తన భాషలో సమాధానమిస్తుంది. నువ్విప్పుడు ఇంకా చబ్బీగా, ఇంకా క్యూట్ గా కనిపిస్తున్నావు అని ఖుషీ ముక్కును ప్రేమగా గిల్లుతూ అంటుంది పవిత్ర. ఖుషీ తన అమ్మతో కొద్దిసేపు కబుర్లు చెబుతూ ఆడుకున్న తరువాత సడన్ గా సీరియస్ ముఖం పెట్టి, పవి బేబీ, నువ్వు బాగానే ఉన్నావా? నీకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. పవిత్ర ఆశ్చర్యపోతుంది. తన కూతురు ఇలా ఎందుకు అడుగుతుందో అర్థం కాక, లేదు, నేను బావున్నాను అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి సమాధానం చెప్తుంది. ఖుషీ పరిగెత్తుకుంటూ తాతయ్య దగ్గరికి వెళ్లి అతని ఫోన్ తీసి తన చిట్టి చేతులతో ఏదో వెతుకుతూ ఫైనల్ గా ఒక న్యూస్ ఆర్టికల్ ను పవిత్రకు చూపిస్తుంది. పవి బేబీ, నాకు అబద్ధం చెప్పకు, నేనింకా చిన్నపిల్లను కాదు. నాకు 4 ఇయర్స్. వీళ్ళంతా బ్యాడ్. ఒక పవి బేబీ మాత్రమే గుడ్. ఐ హేట్ బ్యాడ్ అంటూ తనకు వచ్చి రాని మాటలతో అమ్మ మీద ఉన్న దిగులుతో చెప్తుంది. పవిత్ర ఫోటో మీద ఎవరో కోపంగా టీ పోస్తున్న వీడియోను ఖుషీ చూపిస్తుంది. ఖుషీ ఈ వీడియోను చూసి చాలా భయపడింది. అందుకే తన అమ్మకి ఏదో ప్రాబ్లం ఉందని గ్రహించి అడుగుతుంది. ఇంత తొందరగానే ఆ ఇన్సిడెంట్ చాలా పెద్దగా అవుతుందని పవిత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇమ్మీడియట్ గా ఖుషీ చేతుల నుండి ఫోన్ తీసుకుని ఆ న్యూస్ ఆర్టికల్ను చెక్ చేస్తుంది. చాలా మంది ఆ వీడియో చూసి పవిత్రకు ఇలా కావాల్సిందే అంటూ కామెంట్ చేశారు. కొందరైతే టీకి బదులు యాసిడ్ పోయాలి అంటూ భయంకరంగా కామెంట్స్ చేశారు. ఈ హేట్ కామెంట్స్ అన్ని చూశాక ఖుషీ ఎంత బ్యాడ్ గా ఫీల్ అయి ఉంటుందో అని ఆలోచించి బాధపడుతుంది. వెంటనే ఆ ఫోన్ను తాతయ్యకిచ్చి, తాతయ్య, ఈరోజు ఖుషీని నాతో పాటు తీసుకెళ్తాను. నాకీరోజు షూటింగ్ లేదు, మళ్ళీ రేపు తీసుకొస్తాను అని చెప్పి టాపిక్ ను డైవర్ట్ చేస్తుంది. రాజేశం కూడా ఆ రూమర్ గురించి మాట్లాడకుండా, అలాగే తీసుకెళ్ళు, ఇద్దరూ ఎంజాయ్ చెయ్యండి అంటూ నవ్వుతూ చెప్తాడు. పవిత్రతో కలిసి గడపొచ్చు అన్న సంతోషంలో ఖుషీ ఆ న్యూస్ విషయం మర్చిపోతుంది. తన చిట్టి చేతులతో చప్పట్లు కొడుతూ, యే, ఐమ్ సో హ్యాపీ అని ఎగ్జైటెడ్ గా అరుస్తుంది. ఖుషీ బేబీ, ఆరెంజ్ మమ్మీ, ఆనంద్ అంకుల్ కూడా వస్తున్నారు, కాబట్టి ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని ఆ చిన్నారికి ముద్దు పెడుతూ చెప్తుంది పవిత్ర. ఖుషీ ఒక్క క్షణం ఆలోచించి, వావ్, అయితే ఈరోజు కూడా బిర్యానీ చేసుకుని తిందాము అని హ్యాపీగా అడగగానే పవిత్ర ఒప్పుకుంటుంది. కొద్దిసేపు తాతయ్యతో మాట్లాడిన తరువాత పవిత్ర అక్కడే భోజనం చేసి ఖుషీతో రిటర్న్ అవుతుంది. వాళ్లు వచ్చే దారిలో చికెన్ బిర్యానీకి కావలసిన మెటీరియల్ అన్నీ కొంటారు. ఖుషీకి పవిత్ర కార్ చాలా నచ్చింది, ముఖ్యంగా మిన్నీ మౌస్ బొమ్మలు. తను ఒక బొమ్మను హత్తుకొని, పవి బేబీ, ఈ కార్ మనదేనా? ఎప్పుడు కొన్నావు? నాకు ఈ కార్ చాలా నచ్చింది అని అడుగుతుంది. వెనుక సీట్లో కూర్చున్న ఖుషీని అద్దంలో నుండి చూస్తూ, నేను కొనలేదు ఖుషీ, ఇది నా ఫ్రెండ్ ఇచ్చాడు నిన్ను తీసుకురావడం కోసం అని చెప్తుంది పవిత్ర. ఫ్రెండా? బేబీ, అతను నీ బాయ్ ఫ్రెండా అని ఎగ్జైటెడ్ గా అడుగుతుంది ఖుషీ. తన కళ్లలో ఎగ్జైట్మెంట్ ఇట్టే కనిపిస్తుంది. లేదు, ఒక మంచి అంకుల్. ఆ అంకులే నీకోసం ఈ బొమ్మలన్నీ డెకరేట్ చేశాడు అని చెప్తుంది పవిత్ర. అవునా? నేనా అంకుల్ని ముందే చూశానా? నాకు మిన్నీ మౌస్ అంటే ఇష్టమని అంకుల్కి ఎలా తెలుసు అని క్యూరియస్ గా అడుగుతుంది చెర్రీ బేబీ. అంకుల్కి నువ్వు తెలుసు, నీ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ కూడా చూస్తాడు అని పవిత్ర అంటుంది. నిజమా? అంటే అంకుల్ చెర్రీ బేబీ ఫ్యానా అని స్వీట్ గా నవ్వుతూ అడిగిన ఖుషీ ప్రశ్నకు అవును అని పవిత్ర జవాబు ఇస్తుంది. ఖుషీ తన క్యూరియాసిటీను ఆపుకోలేక, అంకుల్ ఎలా ఉంటాడు? చూడడానికి హ్యాండ్సమ్ గా ఉంటాడా అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంది. అతను చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, నీకు ఖచ్చితంగా నచ్చుతాడు
అంటూ సంతోషంగా చెప్తుంది పవిత్ర. ఎందుకో ఈ క్షణంలో తన మనసు పట్టలేనంత ఆనందంతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఆ అంకుల్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని వినగాని ఖుషి ఆగలేకపోతుంది. పవి బేబీ, నాకు అంకుల్ను కలవాలనుంది అని అడుగుతుంది. హా, ఓకే, నేను నిన్ను ఆ అంకుల్ దగ్గరికి తీసుకువెళ్తాను. కాని నువ్వు నాకొక ప్రామిస్ చెయ్యాలి, చేస్తావా అని పవిత్ర అడిగిన వెంటనే ఓకే అని ఖుషి చెప్తుంది. పవిత్ర ఖుషీకి వాళ్ల తల్లి కూతుర్ల బంధం గురించి బయటపెట్టొద్దని, ఒకవేళ విజయ్ అడిగితే ప్రీతి అక్క కూతురని చెప్పమంటుంది. ఖుషి సంతోషంగా దానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ విజయ్ అపార్ట్మెంట్స్ కి చేరుకోగానే ఖుషి కార్ నుండి దిగి రూమ్ కీస్ తీసుకుని 102 వైపు పరిగెడుతుంది. పవిత్ర కార్ను పార్క్ చేస్తుంది. అప్పటికే ఖుషి 102 దగ్గరకు వెళ్లి డోర్ లాక్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కాని లాక్ పైకి ఉండడంతో తనకు అందడం లేదు. కరెక్ట్ గా అదే టైంకి 101 రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. కార్ సౌండ్ వినగానే పవిత్ర వచ్చిందని గెస్ చేసి విజయ్ బయటికి వచ్చాడు. అతను 102 రూమ్ దగ్గర ఒక చిన్న పాప డోర్ ఓపెన్ చేయడానికి కష్టపడ్డం గమనించాడు. ఆ చిన్నారి వైపు చూడగానే ఇమ్మీడియట్ గా విజయ్ గుర్తుపట్టాడు, తను చెర్రీ బేబీ అని. ఖుషి స్కై బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుని 2 జుట్లతో ఉంది. తన హెయిర్ కి చెర్రీ క్లిప్స్ పెట్టుకుని స్క్రీన్లో కన్నా ఎక్కువ క్యూట్ గా కనిపిస్తోంది. విజయ్ తన దగ్గరికి వెళ్లి, నేను హెల్ప్ చెయ్యాలా అని నవ్వుతూ అడుగుతాడు. కొత్త వాయిస్ విని వెనక్కి తిరిగి చూస్తుంది ఖుషి. తను విజయ్ను చూడగానే ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ, డింపుల్ అంకుల్, నువ్వు నాకు తెలుసు అని నవ్వుతూ చెప్తుంది. విజయ్ ఆశ్చర్యంగా, ఓ, నేను నీకు తెలుసా, ఎలా అని అడుగుతాడు. హా, నిన్నొకసారి ఎయిర్ప్లేన్ దగ్గర చూశాను. డింపుల్ అంకుల్ కూడా ఇక్కడే ఉంటాడా అని అడుగుతుంది. ఖుషీకి ఎయిర్పోర్ట్ అని పలకడం ఇంకా రాలేదు. అందుకే ఎయిర్ప్లేన్ అని చెప్తుంది. అయినా విజయ్కి అర్థమవుతుంది. ఖుషీ ఎగ్జైట్మెంట్ తో గంతులు వేస్తుంది. తన కళ్లలో ప్రేమ, తన నవ్వులోని సంతోషం విజయ్ మనసును సంతోషపరుస్తాయి. చెర్రీ బేబీ ఇచ్చిన డింపుల్ అంకుల్ అనే క్యూట్ నిక్ నేమ్ విజయ్కి చాలా నచ్చింది. విజయ్కి కూడా వాళ్ళు చాలా రోజుల ముందు ఎయిర్పోర్ట్లో కలిసినట్టు గుర్తుకు వచ్చింది. ఖుషీ ఎగ్జైట్మెంట్ ను చూసి విజయ్ నవ్వుతాడు. అతని అందమైన స్మైల్, బుగ్గల మీద పడుతున్న డింపుల్స్ ఖుషీకి చాలా నచ్చాయి. ఇమ్మీడియట్ గా విజయ్ ఒడిలోకి జంప్ చేసి అతని బుగ్గలను ప్రేమగా గెల్లుతుంది.